పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ కన్న తల్లి చేసిన నీచమైన పని సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. భర్త ఉండగానే మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె కన్న కూతురుని సైతం అతడితో సహజీవనం చేయాలని ఒత్తిడికి గురి చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ఓవైపు తండ్రి ఎక్కడున్నాడో తెలియదు, మరోవైపు తన పట్ల తల్లి ఆమె ప్రియుడు నీచంగా ప్రవర్తించడంతో ఆ యువతి నిస్సహాయ స్థితిలో పడింది. చివరికి తనలోని ధైర్యాన్నంతా కూడగట్టుకుని పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. అక్కడ కూడా ఆమెకు నిరాశ ఎదురైంది. చివరికి జిల్లా ప్రథమ పౌరుల కలెక్టర్ దగ్గరైనా తనకు న్యాయం దొరక్కపోతుందా అని భీమవరంలోని కలెక్టరేట్కు వచ్చింది బాధితురాలు. కలెక్టరేట్లో తన సమస్యను చెబుతూ భావోద్వేగానికి గురైంది. తన తల్లి ఆమె ప్రియుడు నరసాపురం మండలం లక్ష్మణేశ్వరానికి చెందిన తిరుమాని వెంకట్రాజుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె మీడియా ముఖంగా చెప్పిన మాటలు అక్కడున్న వారి హృదయాలను కలిచివేశాయి. ఆమెపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెబుతూ భావోద్వేగానికి గురైంది. తనకు న్యాయం చేయకపోతే చావే శరణ్యమంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తిరుమాని వెంకటరాజు గారు మా అమ్మగారి దగ్గరకు వచ్చారు. వస్తే అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అన్న పేరు మీద వచ్చారు. వస్తే దగ్గర అవుతే ఆయన వచ్చిన దగ్గర నుండి మా అమ్మ మాతో మాట్లాడడం తగ్గించేసింది, మాతో ప్రేమగా ఉండడం తగ్గించేసింది, మమ్మల్ని అందరినీ దూరం పెట్టేసింది. నువ్వు కూడా నాతో పడుకో, నువ్వు కూడా నాతో ఉండు, అక్కడ టచ్ చేయడం ఇక్కడ టచ్ చేయడం ప్రైవేట్ పార్టీ మీద టచ్ చేయడం చేస్తున్నారు. నాకు నచ్చట్టుగా అరిస్తే మా అమ్మ బాటలో ఉండొచ్చి ఎందుకు అలా అరుస్తున్నావు, పిచ్చానికి ఏమన్నా, ఎందుకు అలా అని నన్ను అంటున్నా తప్ప ఆయన ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు, నేను నీకు పుట్టానా పుట్టలేదు అని కూడా చాలా ప్రశ్నలు వేశాను. నువ్వు మూసుకుని ఇది ఒక్కసారికి ఆయన కమిడిపో, తర్వాత నేను చూసుకుంటాను అన్నారు. నేను ఇంట్లో నుండి పారిపోయాను. ఇంట్లో పోలీస్ స్టేషన్ పెడదాం అని చెప్పేసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కేసు పెట్టాం. అక్కడేమో నేమ్స్ ఏమి రాసుకోకుండా వాళ్ళు కానిస్టేబుల్ సిఏ ఎస్ఏ వచ్చారు. వచ్చిన తర్వాత జీపీఎస్ వచ్చి తలుపులు బదులు కొట్టారు. వాళ్ళు తలుపులు తీయట్లేదు అని చెప్పి తలుపులు బదులు కొడితే లోపలే ఉన్నారు. ఆయన తీసుకుని జీపీ ఎక్కించుకుని పంచాయత్ సెంటర్ వరకు తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టేశారు. 2 days లో మీకు కాల్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు కాల్ కూడా చేయలేదు. అందుకే ఇప్పటికి కూడా చేయరు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. మీరు కూడా మాకు న్యాయం చేయకపోతే